నేను బాగా హాల్‌లో ఎంజాయ్ చేసిన ఒక సీనుంది. అందరికి తెలిసిందే గదా! జనరేటర్‌లో చక్కెర బయట జనరేటర్‌లో చక్కెర బయట పెడితే ఆ సీనొచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద చూసే సీనొకటైతే అంతకు బ్రెయిన్‌లో ఉండే సీనొకటుంటది. మామూలు బీభత్సం కాదు ఇది. నా చుట్టుపక్కల నేను అందరిని ఒకసారి అబ్జర్వ్ చేశాననమాట. చుట్టుపక్కల అందరూ గూడా నా మూమెంట్‌లో నేను ఫోను తీయలేదు గానీ లేకపోతే డెఫినెట్‌గా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే మూవీలో కళ్ళ ముందు కనిపించే సీన్ కాడికి బ్రెయిన్‌లో ఉన్న సీన్ బాగా ఎంజాయ్ చేశారు. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్ ఛానల్'. ఈరోజు మనం 'రవితేజ' గారి 'భర్త మహాశైలకు విజ్ఞప్తి భూమి' గురించి మాట్లాడుకుందాం. ఇది రివ్యూ అనేం కాదు. నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. 'రవితేజ' గారి నుంచి ఒక కొత్త యాంగిల్‌లో, ఒక కొత్త కోణంలోకి వచ్చిన ఒక మూవీ అనమాట. దీన్ని మనందరం ఎంకరేజ్ చేద్దాం. చాలామంది అంటారు పాత రొటీన్ స్టోరీ అనో, పాత కథ అని చెప్పి. ఇలాంటి సినిమాలు డెఫినిట్‌గా సంక్రాంతికి రావాలని మాత్రం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఏదైతే మన 'శివశంకర వరప్రసాద్' గారు ఉన్నదో, మళ్ళా 'రాజసాబ్' మూవీ గాని, ఇప్పుడొచ్చిన మూవీ గాని, ఈ డెఫినిట్‌గా సంక్రాంతికి రావాల్సిన మూవీసే. ఒకవేళ ఈ రేస్‌లో గాని వదిలేసి తర్వాతొస్తే ఇటు రిజల్ట్ ఎలా ఉంటదో నాకైతే తెలీదు గానీ, డెఫినిట్‌గా ఈ సంక్రాంతికొచ్చిన మూవీస్ గాబట్టి, ఈ రేస్‌లో డెఫినిట్‌గా 3 సినిమాలు బాగానే క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఆడతాయని నా ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు ఎంత పాత రొటీన్ స్టోరీ అయినా గూడా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు కొంచెం కామెడీ టచ్ ఉన్న మూవీస్ డెఫినిట్‌గా సంక్రాంతికి హిట్ అయితే, మనం గతంలో చూసుకున్నా గూడా సంక్రాంతికొస్తున్న మూవీ గూడా ఎంత ఫ్యామిలీ టచ్ ఉంటదో, అది అంతకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. దాని గురించి కూడా చాలా మంది పాత రొటీన్ స్టోరీలను నేను ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్పే ముందు ఏందంటే, నా నుంచి ఒక చిన్న సజెషన్. ఒక 'రవితేజ' గురించి మనం ఒక కొత్త యాంగిల్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు గాని, ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావాలనుకునేవాళ్ళు డెఫినిట్‌గా ఈ సినిమా చూడొచ్చు. ఇంకోటి నేను మళ్ళీ చెప్తున్నా, పోయిన సంవత్సరం వచ్చిన 'వెంకటేష్' గారి 'సంక్రాంతికొస్తున్నాం' మూవీని ఎంతైతే ఎంజాయ్ చేసిర్రో, ఆ సినిమా ఎంజాయ్ చేసిన డెఫినిట్‌గా ఈ సినిమాకెళ్తే అలాగే అలాంటి అలాంటి ఒక ఫీలింగే మీకు డెఫినిట్‌గా కలుగుద్ది. ఈ సినిమా గురించి నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే 2, 3 కొన్ని ట్విస్టులుంటాయన్నమాట. వాటి వల్లే ఈ సినిమా నడుస్తుంటది. దేని గురించి చెప్పిన సినిమా స్పాయిల్ అయ్యేటట్టు ఉంటది. నాకు ఎస్పెషియల్‌గా నేను బాగా హాల్‌లో ఎంజాయ్ చేసిన ఒక సీనుంది. అందరికి తెలిసిందే గదా! జనరేటర్‌లో చక్కెర బయట వేసి ఆ సీనొచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద చూసే సీనొకటైతే అందరికి బ్రెయిన్‌లో ఉండే సీనొకటుంటది. మామూలు బీభత్సం కాదు ఇది. నా చుట్టుపక్కల నేను అందరిని ఒకసారి అబ్జర్వ్ చేశానన్నమాట. చుట్టుపక్కల అందరూ గూడా నా మూమెంట్‌లో నేను ఫోను తీయలేదు గానీ లేకపోతే డెఫినెట్‌గా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే మూవీలో కళ్ళ ముందు కనిపించే సీన్ కాడికి బ్రెయిన్‌లో ఉన్న సీన్ బాగా ఎంజాయ్ చేశారు. మీ అందరికి తెలిసిపోయి ఉంటది ఆల్రెడీ. కింద కామెంట్ చేయండి ఎవరి గురించి అంటున్నాను నేను. ఈ సీన్ నేను డెఫినిట్‌గా చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది మనకు హాల్‌లో. మనం ప్ర జనాల మధ్య ఉండి చూసేటప్పుడు ఆ సీన్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ రియాక్షన్ గాని, పోయిన సంవత్సరం విపరీతమైన ట్రోల్ కాదు ఇది. జనరేటర్‌లో చక్కెర పోసేది. దాని గురించి డెఫినెట్‌గా చెప్పాల్సిన ఇంకా ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి 'రవితేజ' గారియి. ఆయన ఆయన ఒక కొత్త యాంగిల్‌లో ఎలాంటి ఒక మాస్ ఎలివేషన్స్ లేకుండా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఆయన నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఆయన ఫుల్ ఒక యాక్టరు వాళ్ళు చేయలేని రోల్స్ అంటుండవు. అంటే మనం కొత్త కోణంలో చూడొచ్చు ఆయన్ని. ఈ సంక్రాంతి రోజులు డెఫినిట్‌గా ఆడవాళ్ళకి నచ్చే సినిమా డెఫినిట్‌గా అయిద్ది. మగవాళ్ళకి గాని, ఈ సినిమా మెయిన్‌గా సాగేది ఆడవాళ్ళు, మగవాళ్ళ నుంచి పడే బాధలు గాని, వాటి నుంచి డిప్రెషన్స్ గాని, వాటి గురించి మెయిన్ అదే ఉంటది థీము. కాబట్టి సునీల్ గారి నుంచి వచ్చే కామెడీ, వెన్నెల కిషోర్ గారు, సత్య గారి మధ్య రవితేజ గారి మధ్య వచ్చే సీన్స్ గాని, మూవీకి చానా హైలైట్. కొన్ని అక్కడక్కడ మైనస్‌లంటారు. సినిమా అన్నాక ఏడో దాన పేలవంగా వండుకుంటే తప్పదు. అది ఎంత పెద్ద సినిమా అన్నా గాని, ఏదన్నా గాని అన్నీ పర్ఫెక్ట్‌గా ఏమి ఉండవు కదా! కొంచెం అక్కడక్కడ ఉంటది. కాకపోతే మనం డెఫినిట్‌గా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ టచ్ అయితే విపరీతంగా ఉందబ్బా! అసలు ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుంటే అసలు మామూలుగా ఉండదు. సునీల్ గారు వీళ్ళు మిగతా ఆర్టిస్టులు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గాని ఎవరు ఊహించరనమాట. ఒక డిఫరెంట్ మొత్తం కామెడీ తోటి హిలేరియస్ మొత్తం ఈ సినిమా ఎలాంటే కన్‌ఫ్యూజన్‌తో సాగిపోతుంటది. చాలా ఫన్ వస్తుంటదనమాట. ప్రతి కన్‌ఫ్యూజన్‌కి ఒక డైలాగ్, దాని గురించి అడిగితే ఒక డైలాగ్, దీని గురించి మన 'రవితేజ' గారు చేసే మాస్ రచ్చ మామూలుగా ఉండదు. అసలు మాస్ మహారాజ్ 'రవితేజ' గారు ట్యాగ్ తీసేసారు కదా! అసలు దీంట్లోనే రియల్ మాస్ రచ్చ ఉంటది 'రవితేజ' గారిది. డైలాగులతో ప్రతిసారి యాక్షన్‌తో మాస్ రచ్చ చేసేసారు. డైలాగులతో మాస్ రచ్చ చేసిర్రు 'రవితేజ' గారు. ఏదేమైనా ఆయన మాస్ మహారాజు కాబట్టి యాక్షనే కాదు డైలాగులతో కూడా మాస్ రచ్చ చూపిస్తా అన్న విధంగా ఈ సినిమా ఉంటది. ఒక కొత్త యాంగిల్, కొత్త ఎంటర్‌టైన్‌మెంట్, ఒక కొత్త కోణంలో 'రవితేజ' గారిని ఎవరైతే చూడాలనుకుంటే డెఫినిట్‌గా ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అబ్బా! పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎలాంటి డౌట్సే లేదు. మీరు పాత స్టోరీయా, కొత్త స్టోరీ అని ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎళ్ళిపోండి. సంక్రాంతికొస్తున్న మూవీని ఎంతైతే ఎంజాయ్ చేసిర్రో సేమ్ అదే లెవెల్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఇస్తది ఈ సినిమా. డెఫినిట్‌గా సినిమా చూడడానికెళ్ళండి. మెయిన్‌గా ఇక్కడ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే, క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు హీరోయిన్ల మధ్య ఎందుకు నలిగిపోయిండు? అసల స్పెయిన్‌లో ఏం జరిగింది? అనేది ట్విస్ట్ ఓన్లీ క్లైమాక్స్‌లో మాత్రం రివీల్ అయ్యిద్ది. అప్పటిదాకా ఉన్న సినిమాని కన్‌ఫ్యూజ్‌గా చూసిన వాళ్ళు క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ గాని, కామెడీతో గాని, మనకి భార్యలంటే గొప్పతనం గురించి చెప్పే ఆ క్లైమాక్స్ సీన్ గాని చాలా బాగా ఎమోషనల్ టచ్ ఉంటది. మాస్ ఫైట్ లేకుండా కన్విన్స్ డైలాగులతో ముగించే క్లైమాక్స్ ఇది. కిషోర్ తిరుమల గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఆయన స్టోరీ. ఆడవాళ్ళ గొప్పతనం గురించి గాని, ఇది లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా అంతా తారుమారైపోద్ది. అది కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే స్పాయిలర్ అయిపోయిద్ది కదా! క్లైమాక్స్ ఒక్క దాని వల్లే సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి అంతా
కన్‌ఫ్యూజన్ ఫన్ మామూలుగా జనరేట్ కాదు. ప్రతి నటీనటులు అందరూ వాళ్ళ పనితీరు వాళ్ళు బాగా చేశారు. వాళ్ళ గురించి మనం చెప్పాలి చెప్పే అంతటోళ్ళం కాదు. ఎవ్వరు బాగా చేశారు బాగా అనడానికి అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ చానా బాగా అనిపిస్తది. ఇట్లా మూవీ మెయిన్ కామెడీ చానా బాగా వర్కౌట్ అయింది. కొంచెం అక్కడక్కడ పేలవంగా ఉన్నా మూవీని డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారబ్బా! ఇది కూడా సంక్రాంతి రేస్‌లో హిట్ అయిద్దని నా ఒపీనియన్. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నాకు నచ్చింది మీకు నచ్చాలనేది, మీకు నచ్చింది నాకు నచ్చాలని కాదు. నా ఒపీనియన్ నేను చెప్పిన. ఇది డెఫినిట్‌గా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చూసిన వాళ్ళు జనరేటర్ చక్కెర సీన్ గుర్తొస్తే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మీరెలా ఎంజాయ్ చేసిర్రు? మీ చుట్టుపక్కల ఎవరిని చూసిర్రు? వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేసుకొని పంచుకోండి. నేనైతే చానా ఎంజాయ్ చేసిన జనరేటర్‌లో చక్కెర పోసే సీను. ఓకే. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్.